అశోకుడు ఇల్యూమినాటీ లాగా తన రూల్లో సీక్రెట్గా 9 బుక్స్ని క్రియేట్ చేశాడని ఒక కథ ఉంది. మిరాయ్ మూవీ ట్రైలర్ తర్వాత చాలామందికి అర్థమై ఉంటుంది. ఆ బుక్స్ ఏంటి, అవి అసలు బయటకు ఎలా వచ్చాయి? లెట్స్ డీకోడ్. అశోకుడు ఆఫ్టర్ కళింగ వార్ తర్వాత అహింసా పాత్ని ఫాలో చేశాడు. హిస్టరీ ప్లస్ లెజెండ్స్ ప్రకారం ఆయన 9 అన్నోన్ స్కాలర్స్ని అపాయింట్ చేసి ఈచ్ బుక్ ఒకరికి రెస్పాన్సిబిలిటీగా ఇచ్చారు. డేంజరస్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయడానికి వాడేవారంటది. వెన్ ఒక మనిషి చనిపోతే ఆ నాలెడ్జ్ని సీక్రెట్గా ఇంకొకరికి కంటిన్యూ అయ్యేదన్నమాట. అలా జనరేషన్స్ నుంచి జనరేషన్స్ పాస్ అయ్యాయి. కానీ ఏమిటి ఆ సబ్జెక్ట్స్ అంటే, ఫస్ట్ వన్ ప్రాపగాండా సైకాలజీ, సెకండ్ వన్ మైక్రోబయాలజీ డిసీజ్ గురించి, బయో వెపన్స్ గురించి ఇట్లా మెన్షన్ చేశారు. థర్డ్ వన్ ఆల్కమీ ట్రాన్స్మ్యూటేషన్ ఆఫ్ మెటల్స్ గురించి. ఫోర్త్ వన్ కమ్యూనికేషన్ సిగ్నల్స్ గురించి, లాంగ్వేజెస్ గురించి. ఫిఫ్త్ వన్ గ్రావిటీ అంటే లెవిటేషన్ గురించి. సిక్స్త్ వన్ లైట్ ఆప్టిక్స్ ఎలా ఉంటుంది, ఎనర్జీ ఎలా వర్క్ చేస్తారు. సెవెంత్ వన్ కాస్మాలజీ స్పేస్ గురించి, టైం గురించి వీటిలో ఉంటుంది. ఎయిత్ వన్ సోషియాలజీ రూల్స్ ఆఫ్ సొసైటీ గురించి. నైన్త్ వన్ స్టేట్ క్రాఫ్ట్ పవర్ అండ్ గవర్నెన్స్ ఎలా చేయాలి అనే దాని మీద అంట. ఐడియా ఏంటంటే సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ సీక్రెట్స్ని మిస్యూజ్ కాకుండా రైట్ టైంలో మ్యాన్ కైండ్కి రిలీజ్ చేయాలని. కొంతమంది రీసెర్చర్స్ ఏమంటారంటే మెనీ మోడర్న్ డిస్కవరీస్ ఆల్రెడీ హిడెన్గా అక్కడ ఇక్కడ లీక్ అయ్యి సొసైటీకి వచ్చాయి అని. ఈ స్టోరీ ఫస్ట్ ఎక్కడ అయిపోయిందంటే లూయిస్ జాకాలియాట్ అని ఫ్రెంచ్ రైటర్ 1870s రాశారు ఇండియన్ సీక్రెట్ నాలెడ్జ్ మీద. తరువాత ఆల్బర్ట్ ముండి అని ఒక బ్రిటిష్ రైటర్ 1923 నవల్ రాశారు, దాని పేరు ద 9 అన్నోన్ అని. అక్కడ నుంచి చాలా పాపులరైజ్ అయింది. కానీ ఇట్ వాజ్ ఎ ఫిక్షనల్ అడ్వెంచర్ నవల్ అని, నాట్ ఏ హిస్టారికల్ రికార్డ్ ఉందని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఫ్యాక్ట్ ఎంత మిత్ ఎంత అనేది స్టిల్ డిబేట్. కానీ మిరాయ్ మూవీలో యూజ్ చేసిన ఐడియాకి సిమిలర్గా అశోక స్టోరీ లాగా మనం కూడా డేంజరస్ నాలెడ్జ్ని రైట్ వేలో వాడాలని రిమైండ్ చేస్తుంది. నాలెడ్జ్ ఈక్వల్ టు పవర్, కానీ ధర్మంతో వాడితే మాత్రమే ఇది ప్రొటెక్షన్ లెవెల్స్లో ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు?